యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించారు. ఈ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 465 కోట్ల చేనేత రుణమాఫీ, మూసి ప్రక్షాళన లాంటి నిర్ణయాలు సీఎం రేవంత్ రెడ్డి వల్లే సాధ్యమయ్యాయని ఆయన కొనియాడారు. రాబోయే రోజుల్లో పోచంపల్లి మున్సిపాలిటీ మరింతగా అభివృద్ధి చెందుతుందని, 12 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ను ఏర్పాటు చేస్తామని కూడా స్పష్టం చేశారు. జెండా ఊపి హ్యాండ్లూమ్ వాక్ ని ప్రారంభిస్తున్నాము. అబద్ధాలు మాట్లాడుతూ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఏదో తప్ప జరుగుతుంది రాష్ట్రంలో అన్నట్టు వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం టిఆర్ఎస్ ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ ఉందో వాళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ కానీ చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇవన్నిటినీ కూడా ప్రచారించే విధంగా, అందరికి తెలియజెప్పే విధంగా ఏమైతుందంటే చేసింది చెప్పుకోలేకపోతే ఓసారి వాళ్ళు చెప్పిందే నిజమా అనే కార్యక్రమం వస్తుంది. ఒక్కోసారి ప్రతిపక్షం చేస్తే రాద్ధాంతం మాయమాటలు రోజు అదే పొద్దున్న లేస్తే అదే వస్తారేమో జరుగుతుందనే కార్యక్రమం